హలో గైస్, అందరికీ నమస్కారం అండి. సో అందరూ ప్రిపరేషన్ బాగా జరుగుతుంది కదా. సో అయితే మనల్ని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అన్న రైల్వేలోని అంటే సపరేట్ కాన్సెప్ట్స్ మొత్తం అన్ని పేపర్స్ కాకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్లో అడిగిన రైల్వే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి అని చెప్పేసి. సో అందుకని మనం తీసుకుందాం అనుకున్నాను. నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటివి తీద్దాం అనుకున్నాను కానీ బట్ ఎందుకో మెన్సురేషన్ అయితే కొంచెం అడ్వాన్స్డ్ కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ టచ్ చేస్తూ ఉండరు కదా. సో మనం టచ్ చేస్తే కొంచెం మీకు కూడా అలవాటు అయిపోతుంది, మీకు కూడా కొన్ని కాన్సెప్ట్స్ వచ్చినట్లుగా ఉంటాయని చెప్పి సో రైల్వేలో అడిగిన ఇక్కడ డేట్ కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. సో నేమ్ అది కూడా, సో ఏ స్టేజ్లో అడిగారు, ఏ ఎగ్జామ్లో అడిగారు అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి దీన్ని మీరు చూసుకొని ఆ ఏ మోడల్ క్వశ్చన్ అడిగారో ఒకసారి ఆ క్వశ్చన్ని జాగ్రత్త చదివి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో ఫాస్ట్గా చేసినట్లయితే నాకు చెప్పండి. మ్యాక్సిమం నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మరి ఇంకెందుకు సోది లేకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం అయితే. సో మెన్సురేషన్ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ చూడండి. ద అల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ద అల్టిట్యూడ్ ఆఫ్ అన్ అసలు అల్టిట్యూడ్ అంటే ఏంటి? క్వశ్చన్ని చదివేటప్పుడు 1 by 1 మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో అల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్. సో అంటే హెచ్ మాట, ఓకేనా. సో అది అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. చూడండి ట్రయాంగిల్స్లో ఏమంటున్నాడు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. సో ఏంటి? 12 centimeters అంట. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు. అంటే నీకు ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటి? 3A అని తెలుసు. అంటే ఏ కనిపెట్టాలి. ఏ మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే ఏ కనిపెట్టాలంటే నువ్వేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ని యూజ్ చేసుకోవాలి. ఈక్విలేటర్లో హైట్ని కనిపెట్టాలంటే ఫార్ములా ఉంటుంది తెలుసా? సో హెచ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్. ఇది ఫార్ములా. యాక్చువల్గా ఈ ఫార్ములా మనకు తెలియాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి ఫార్ములా తెలియాలి. సో √3/2 ఇంటూ సైడ్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సో మనకి ఆల్రెడీ అక్కడ హైట్ ఇచ్చేసాడు. ఎంత? 12 అని ఇచ్చేసాడు. సో సైడ్ అంటే ఇక్కడ ఏంటి? సైడ్ అంటే ఏ అని అర్థం, ఓకేనా. ఏ అంటే సైడ్ అని అర్థం. సో ఇప్పుడు √3/2 ఇంటూ ఏ. సో ఇప్పుడు 2 అటువైపు వెళ్తే 24 అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు 24/√3 ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో రూట్ ఉండకూడదు, ఓకేనా. సో డినామినేటర్లో రూట్ ఉండకూడదు. సో అప్పుడు నువ్వేం చేయాలి? సో నీకు ఇక్కడ ఏమొచ్చింది? ఏ ఈక్వల్ టు 24/√3 వచ్చింది. సో అప్పుడు నువ్వు ఇంటూ √3/√3 అంటే రేషనలైజేషన్ మెథడ్ టైప్లో నువ్వు చేయాలన్నమాట. అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, √3 ఇంటూ √3 చేస్తే ఎప్పుడు రూట్ ఇంటూ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది, ఓకేనా. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అనేవి మనకు తెలియాలి. యాక్చువల్గా ఇది చేయాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గా చెప్పగలను సైడ్ 8√3 వస్తుందని. సో ఓకేనా. కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుద్ది? 24√3/3 ఉంటుంది. 3 1s are 3 8s are. సో దేర్ఫోర్ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 8√3. ఇంతసేపు అవసరం లేదు, మనం యాక్చువల్గా బేగా చేయొచ్చు ఈ ప్రాబ్లం కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటి? డైరెక్ట్గా నేను చెప్పొచ్చు. సో ట్రయాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ట్రయాంగిల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3A ఫార్ములా. అంటే 3 ఇంటూ 8√3 చేయాలి. అంటే 3 8 ఎంత? 24. సో 24√3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా, చాలా ఈజీ. అంటే మీరు ఏం చేస్తారంటే, మనకి మోస్ట్లీ క్వశ్చన్లో మెన్సురేషన్ డిపెండ్ అయింది ఫార్ములాస్ మీదే. కొంచెం లాజిక్, తర్వాత ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ 3A అని తెలియాలి, ఓకేనా. సో అది మాట. సో ఈ ఫార్ములా తెలియాలి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి. ద లెంత్ ఆఫ్ హైపోథీనియస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 13 centimeters అండ్ ద లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ద అదర్ 2 sides ఈస్ 5 centimeters. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? క్వశ్చన్ ఈజీగానే అడిగాడు. ఏంటి? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగానే నీకు ఏం గుర్తు రావాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఓకే. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ గుర్తు రావాలి. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు? హైపోథెనస్ ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఓకే. ఇక్కడ గీస్తున్నాను చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో 90 degrees యాంగిల్ ఒకటి ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట, ఓకే. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? హైపోథెనస్ వాల్యూ ఇచ్చాడు. ఇది హైపోథెనస్ అండి, ఓకేనా. ఇది ఆపోజిట్ సైడ్, దీనికి కింద ఉన్నదాన్ని బేస్ అంటాం, ఓకేనా. ఇవి బేసిక్ థింగ్స్ మీ అందరికి తెలిసే ఉంటాయి. హైపోథెనస్ ఇచ్చేసాడు. హైపోథెనస్ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు, ఓకేనా. సో తర్వాత నాకు అదర్ 2 sidesలో ఒక సైడ్ ఏమని ఇచ్చాడు? సో ద లెంత్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద అదర్ సైడ్ ఈజ్ 5 అంటున్నాడు. అంటే
13 ఇచ్చి 5 ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటారు వీటిల్నే. ఓకేనా? ఈ నెంబర్స్ మీరు చదువుకుంటే మెన్సురేషన్లో చాలా ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు. ఎందుకంటే 13, 5 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అంటే 12 వస్తుందండి. సరే ఎలా సార్ మీరు చెప్పారు అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి వీటికి. కావాలంటే మీరు గూగుల్లో పైథాగరన్ ట్రిప్లెట్స్ అని కొట్టినా మీకు వస్తుంది. లేదు అనుకుంటే సార్ నాకు ఆ వాల్యూస్ నాకు గుర్తులేవు, ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ థీరం వాడడమే. ఓకేనా? పైథాగరస్ థీరం వాడితే అసలు ఇది చెప్తే మళ్ళీ ఇది చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్గా నేను 12 అని నాకు తెలుసు. 12 అని నాకు తెలిసిన తర్వాత నేను ఏం చేస్తాను, హాఫ్ ఇంటూ బేస్ ఎంత 5 ఇంటూ హైట్ ఎంత 12. సో 12 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 6 6 5 30. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు సింపుల్గా నేను ఫాస్ట్గా చేయాలంటే నాకు ట్రిప్లెట్ నేను నాకు 12 అని తెలుసు కాబట్టి ఎప్పుడు 13, 5 వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ నెంబర్ ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో అది తెలియాలి. లేదు సార్ నాకు తెలియదు మీరు చెప్పండి అంటే ఈ ప్రాబ్లంలో చెప్తాను, బట్ నెక్స్ట్ ప్రాబ్లం నుంచి నేను ట్రిప్లెట్ అయితే నేను డైరెక్ట్గా చేసేస్తాను. ఎందుకంటే మనం టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అది ఎప్పుడైనా ఇప్పుడు నాకు 12 అని తెలియదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాగరస్ థీరం యూజ్ చేస్తాను. ఏంటి? పైథాగరస్ థీరం యూజ్ చేస్తాను. ఈ థీరంలో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు దీన్ని ABC అనుకున్నాం అనుకో, 2 సైడ్స్ని స్క్వేర్ చేసి ఇప్పుడు చూడండి AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు CA స్క్వేర్ అలా మాట. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్ టు CA స్క్వేర్. సిమిలర్గా ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ తెలియదు కదా, ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోతినియస్, ఇది బేస్ అని కదా చెప్పాను. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది చెప్పండి, P స్క్వేర్ ఈక్వల్ టు H స్క్వేర్ మైనస్ B స్క్వేరే కదా అవుతుంది, అంతే కదా. సో అంతే కదా. ఇప్పుడు నీకు P స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈక్వల్ టు H స్క్వేర్ అన్నప్పుడు అంటే P అంటే ఆపోజిట్ సైడ్, ఓకేనా, B అంటే బేసు, H అంటే హైపోతినస్. అప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ కావాలంటే P స్క్వేర్ ఈక్వల్ టు B అటువైపు వెళ్తే H స్క్వేర్ మైనస్ B స్క్వేరే కదా అవుతుంది, అంతే కదా. సో అందుకు అలా రాసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు చెప్పండి రూట్ అటు వెళ్తే ఏమవుతుంది, P ఈక్వల్ టు రూట్ అవర్ హైపోతినస్ స్క్వేర్ మైనస్ బేస్ స్క్వేరే కదా అవుతుంది, బేస్ స్క్వేరే కదా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు కదా, H ఎంత ఇచ్చాడు, 13 ఇచ్చాడు అంటే 13 స్క్వేర్ మైనస్ B ఎంత ఇచ్చాడు 5 స్క్వేర్. ఏమవుతుంది 13 స్క్వేర్ అంటే 169, 5 స్క్వేర్ అంటే 25. మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 20 తీస్తే 149, 144 అంటే రూట్ అవర్ 144. రూట్ అవర్ 144 అంటే P ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా, P ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో ఆ తర్వాత మనకి వాడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, కాబట్టి హైట్ ఇక్కడ మనం పెర్పెండిక్యులర్ హైట్ తీసుకుంటాం. సో హాఫ్ ఇంటూ బేస్ 5 హైట్ 12. సో 2 1s are 2 6s are 6 5s are 30. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఎగ్జామ్లో తప్పదు మరి నేను చెయ్యాలి నాకు గుర్తులేదు అనుకుంటే నువ్వు చేయొచ్చు, ఓకేనా. సో అది ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ట్రిప్లెట్స్ ఇప్పుడు మనం ఫార్ములాస్ ఎలా చదువుతామో ట్రిప్లెట్స్ అలా ఉంటాయన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. 1 to 30 ట్రిప్లెట్స్, 1 to 20 ట్రిప్లెట్స్ అంటే మనకు కొంచెం సరిపోతాయి అనుకుంటున్నాను. సో అది నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ అయితే క్లారిటీగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద లెంత్ ఆఫ్ ద 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 12 centimeters, 15 centimeters and 21 centimeters. సో రెస్పెక్టివ్లీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడగానే చాలామంది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటారు, కానీ మీరు కరెక్ట్గా గమనించండి 3 sides అని ఇచ్చాడు. మొత్తం 3 sides డిఫరెంట్ ఇక్కడ. సో మనకి ఇక్కడ సైడ్స్ ఇచ్చాడనమాట. అంటే ఇప్పుడు మనం సైడ్ కనిపెట్టాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవ్వదు. సో క్వశ్చన్ అందుకే జాగ్రత్త చదవమంటాను నేను. సో యాక్చువల్గా ఒక ట్రయాంగిల్ ఉందంట. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి సైడ్స్ ఇచ్చాడు, ఏమని 15 అని, 21 అని, 12 అని, ఓకేనా. సో సైడ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సైడ్స్లో మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు దీని యొక్క ఎస్ కనిపెట్టాలన్నమాట. సో సైడ్స్ కనిపెట్టడానికి ఫార్ములా ఏంటి, పెరిమీటరు, దీన్నే సెమీ పెరిమీటర్ అంటారు, ఓకేనా. సెమీ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు A + B + C/2. ఇది ఫార్ములా, ఓకేనా. సెమీ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, A + B + C/2 అంటే దీన్ని ఎస్ అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే నాకు ఏమవుద్ది, 12 + 15 + 21 ఎంత అవుతుంది, 12 + 15 20, 25, 27, 47, 48/2 అవుతుంది. మొత్తం ఈ 3 యాడ్ చేసేయడమే, ఓకేనా. ట్రయాంగిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 sides ఇచ్చాడంటే 3 యాడ్ చేసి /2 చేస్తే మనకి సైడ్ అంటే ఎస్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట, సెమీ పెరిమీటర్ వాల్యూ వచ్చేస్తుంది,
ఎంత 24. అంతే, ఇంకా నాకు ఏరియా ఫార్ములా తెలిస్తే నాకు వచ్చేసినట్లే. ఏరియా ఎప్పుడైనా సైడ్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే ఫార్ములా రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత ఎస్ అంటే ఎంత 24, ఏ అంటే ఎంత 12. సో రూట్ ఓవర్ 24 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే ఇప్పుడు 24లో 12 తీస్తే 12, అలాగే 24లో నుంచి 15 తీస్తే 5 4 9 ఇంటూ 24లో నుంచి 21 తీస్తే 3. ఓకేనా. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే మల్టిప్లై చేసేస్తారు. ఓకేనా. సో ఇంకా సింపులే కదా, డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. మల్టిప్లై కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివిగా ఆలోచించండి. సో 9 బయటకు వస్తే 3 అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ 12 ఉంది అంటే ఇది 3 ఇంటూ 4 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ 24 ఉంది అంటే 4 టేబుల్లో 4 6 అవుతుంది కదా. ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది అంటే ఆ 4 కూడా బయటకు వచ్చేస్తుంది. మిగిలింది ఎంత 6. సో కాబట్టి 3 3 9 9 4 36 అంటే 36 రూట్ ఓవర్ 6. సో ఇదే ఆన్సర్ అవుతుంది చూడండి. ఓకే, 36 రూట్ ఓవర్ 6. అంటే మల్టిప్లై చేయకూడదు ఎప్పుడు కూడా లోపల ఉన్న వాల్యూస్ని మనం అంటే విడదీసుకొని బయటికి తెచ్చేసుకోవాలి. ఎలాగనుకున్నారు మీకు ఇది వస్తే బాగా గుర్తుంటుంది అన్నమాట. ఇప్పుడు 2 2s are 4 కదా, 3 3s are 9 కదా, 4 4s are 16 కదా. అలా రెండేసి నెంబర్లో మనకి బయటకు వస్తే ఏమవుతుంది, సింగిల్ నెంబర్ అవుతుంది. సో అది మాట. అలా చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అయిపోతాయి. లేదంటే ఆప్షన్ చూడండి, అన్నింటిలో √6 ఇచ్చాడు అంటే ఖచ్చితంగా √6 రావాలి అక్కడ. అలాగే ఆప్షన్ చూసేనే మనం చెప్పొచ్చు మాట. ఓకే. సో అది ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ చూడండి మళ్ళీ సేమ్ సిమిలర్గా ఉన్నట్లుగా ఉంది. ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెంత్ 5 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటాడు. మోస్ట్ ఆఫ్ ద చూడండి ఎప్పుడు అడిగాడు, గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా. సో గ్రూప్ డీలో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో గ్రూప్ డీ అనే కాదు, ఆర్పిఎఫ్ అయినా ఏఎల్పి అయినా టెక్నీషియన్ అయినా సో మ్యాథ్స్లో తిరిగి ఉండదండి. మ్యాథ్స్లో మనకి ఏం చేంజ్ ఉండదు, సేమ్ ఉంటుంది. ఓకేనా. సో లెవెల్ బట్టి ఉంటాయి మాట అవి. లెవెల్ 6 అయితే కొంచెం అడ్వాన్స్గా అడుగుతాడు అంతే. ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసి ఒకసారి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అదే ఇందాక చెప్పినట్లే సేమ్ ఫార్ములా, అసలు ఏ మార్పు లేదు అందులో. ఓకేనా. సో ఒకసారి ట్రై చేయండి, నేను ఇక్కడ చేస్తున్నాను, మరి టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఓకే. సో నాకు ఏం అడిగాడు, సైడ్స్ ఇచ్చేసాడు. సెమీ పెరిమీటర్ ఫార్ములా నాకు తెలుసు, a + b + c/2 అని. మొత్తం 3 కలిపేస్తాను. 5 7 10 17 17 5 22 22/2 అంటే నాకు ఎంత వస్తుంది 11. ఎస్ 11 వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటో నాకు తెలుసు, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకేనా. ఇప్పుడు ఎస్ అంటే రూట్ ఓవర్ ఎస్ అంటే నాకు 11 కాబట్టి 11 ఇంటూ 11లో నుంచి 5 తీస్తే 6 ఇంటూ అంతే కదా, తర్వాత 4 ఇంటూ తర్వాత 11లో నుంచి 10 తీస్తే 1. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ 1 నెలగా మనకి నెగ్లెక్ట్ అయిపోతుందిలేండి. సో ఇప్పుడు ఇక్కడ 6 ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంది. 4 బయటకు వస్తే 2 అవుతుంది. ఓకేనా. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. 6 11 66 అంటే 2√66 అంతే కదా. సో నేనేం చెప్పాను, ఏదైనా మనం బయటికి తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. 2√66. సో ఇది మీకు కూడా ఇదే ఆన్సర్ వచ్చిందా. సో మీరు ఒకటేనండి. సో సెషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేనైతే అందరిలాగా ఏదో ఈజీ టాపిక్స్ అయితే చెప్పను, కష్టమైన టాపిక్స్ తీసుకుందాం. సో దాన్ని సింప్లిఫై చేసి ఎలా ఈజీగా మనం తొందరగా మనం ఆన్సర్ని ఫాస్ట్గా చేయాలో ట్రిక్స్ చెప్పుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ మనకి ట్రయాంగిల్లోనే మనకి ఎక్కువగా ఇటువంటి అంటే ఇప్పుడు మనం క్వశ్చన్స్ మనం చూసినప్పుడు మనకి ఒక టైప్స్ అండి, ఇవన్నీ కూడా టైప్ మోడల్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇందాకలే చెప్పాను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనం ఇలా ఉంటుందని చెప్పాను. సో ఇందాకలో ఏం చెప్పాం, పెరిమీటర్ చూసాం, హైట్ చూసాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమని హైట్ ఇచ్చినప్పుడు హెచ్ని కనిపెట్టాలంటే √3/2 ఇంటూ సైడ్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 25√3 cm² అని ఇచ్చాడు. దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అంటున్నాడు. అయితే దాని యొక్క ఈచ్ సైడ్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ అండి, జస్ట్ ఫార్ములా తెలిస్తే చాలు. ఏం ఫార్ములా తెలియాలి నీకు, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తెలియాలి. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వాల్యూ ఎంతో తెలియాలన్నమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటో తెలియాలి.
సో వాడు ఇచ్చేసాడు, వాల్యూ ఇచ్చేసాడు 25√3 అని వాడు ఇచ్చేసాడు. కానీ నీకు ఏరియా ఫార్ములా ఏంటో తెలియాలి కదా. ఏం లేదండి, √3/2 ఇంటూ ఏ చేశారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. √3/4 వస్తుంది ఇంటూ ఏ కాస్త a² అవుతుంది. ఓకేనా. సో ఆల్రెడీ వాడు వాల్యూ ఇచ్చేసారు కాబట్టి 25√3 అని రాస్తారు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయడమే. ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చూసినట్లయితే √3కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. 4 అటువైపు వెళ్తే 25 4 సార్ మనకి ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 100 అవుతుంది. అంటే a² = 100 అంటే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 10 అవుతుంది. సో ఆప్షన్ ఎంత అవుతుంది, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చూడండి, గ్రూప్ డీలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సో ఎగ్జామ్లో ఫార్ములా వస్తే డైరెక్ట్ మెథడ్ మనం చేయొచ్చు. ఓకేనా. సో అది మాట. సో అంటే ఇప్పుడు నీకు ఏం గుర్తుండాలి ఇక్కడ, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అడిగినప్పుడు, హైట్ అడిగినప్పుడు √3/2 ఇంటూ సైడ్ అని, అలాగే ఒకవేళ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించి ఏరియా అడిగితే √3/4 ఇంటూ a² అనేది గుర్తుండాలి. సో ఇది గుర్తుంటే మనకి ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. ఐ హోప్ క్వశ్చన్స్ అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో అది మాట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 15 సెంటీమీటర్స్, 28 సెంటీమీటర్స్ అండ్ 41 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ అల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ద సైడ్ విత్ ఏ లెంత్ ఆఫ్ 28 సెంటీమీటర్స్ అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ కరెక్ట్గా గమనించండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓకే ఇందాక లాంటి సమ్మే 3 సైడ్స్ ఇచ్చేసాడు, సో మనకి ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ అల్టిట్యూడ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ కరస్పాండింగ్ టు అల్టిట్యూడ్ అని అడుగుతున్నాడు. కాకపోతే అల్టిట్యూడ్ అంటే ఏమని చెప్పాను ఇందాక, హైట్ అని చెప్పాను. అంటే ఇక్కడ హెచ్ అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా హెచ్ ఎప్పుడు వస్తుంది ఏరియాలో మనకి, యాక్చువల్గా ½ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడే కదా వస్తుంది. అంటే హెచ్ని కనిపెట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏరియాని వేరే విధంగా తీసుకోవాలి మనం. ఓకేనా. ఏరియాని వేరే విధంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో అక్కడ మనకి హైట్స్ ఇచ్చాడు. ఏంటి, ఒక ట్రయాంగిల్ ఉంది, వాటి యొక్క వాల్యూస్ ఇచ్చాడు. వాటి యొక్క వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఏవని 28, 41, 15. సో ఇలా ఇచ్చాడు అన్నమాట. ఓకే. 15, 28, 41 ఇలా ఇచ్చాడు. సో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సైడ్ కనిపెట్టండి. సైడ్ కనిపెట్టాలంటే ఏం చేయాలి మనం, s = a + b + c/2. అంటే మీకు తెలియాలని నేను మనకు రాస్తున్నాను, అవసరం లేదు. డైరెక్ట్గా వాటి మూడింటిని ప్లస్ చేసేసి 15 + 28 + 41 చేస్తే ఎంత వస్తుంది, 84 వస్తుంది. /2 చేస్తే 4 * 2 * 42 వచ్చింది. అంటే S42 వచ్చిందంటే ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నేను కనిపెట్టాలంటే నాకు ఫార్ములా తెలుసు కదా. ఏంటి, s × s- మళ్ళీ 10 సార్లు నేను రాయను కదా. 42 ఇంటూ 42లో నుంచి 15 తీసేస్తే 27 ఇంటూ తర్వాత 42లో 28 తీసేస్తే మనకి 14 ఇంటూ 42లో 41 తీసేస్తే 1. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎంత అయిందో చూడండి. మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. సో బయటికి తెచ్చుకుందాం. మరి నాకు పెద్ద వాల్యూ వచ్చేస్తుంది అంటే అప్పుడు నేను ఏం చెప్పాను ఇందాకలా, సింప్లిఫై చేసుకుంటే మనకు సరిపోతుంది. అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7 × 2 కింద రాసుకోవచ్చు. అంతేనా. 14 కదా, 7 × 2 కింద రాసుకోవచ్చు. దీన్ని 9 × 3 కింద రాసుకోవచ్చు. దీన్ని 7 × 6 కింద రాసుకోవచ్చు. అంతేనా. సో ఇప్పుడు చూడండి, ట్రై చేయండి. సో నాకు కూడా తెలీదు, సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు 7 క్యాన్సిల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. 7 ఇంటూ అలాగే 9 బయటకు వచ్చేస్తుంది 3 కింద ఇంటూ ఏముంది 6 × 3 = 18, 18 × 2 = 36. అంటే √36 ఉంటుంది. √36కి ఏంటి 6. ఓకేనా. సో 7 × 6 = 42, 42 ఇంటూ 3 చేయండి. 3 × 2 = 6 కదా, 3 × 2 = 6, 3 × 4 = 12. సో అంతే, 126 వచ్చేసింది. సో 126 వచ్చేసింది కాబట్టి వాడు ఏమడిగాడు, ఏరియా ఆఫ్ అల్టిట్యూడ్ అడిగాడు. సో ఏరియా ఫార్ములా మనకు తెలుసు, ఏరియా = ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా ఆల్రెడీ మనకు తెలుసు, వచ్చేసింది 126 అని. సో ½ ఇంటూ బేస్ అంటే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 28 తీసుకున్నాం. సో 28 అంటే 28 ఇంటూ అల్టిట్యూడ్ హెచ్ అనుకుందాం. సో హెచ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, 126 × 2 / 28. సో క్యాన్సిలేషన్ ఏమవుతుంది, సో డైరెక్టర్ క్యాన్సిల్ చేసేయండి. 2 1s are 2, 14s are అంతే కదా, 14 1s are
14 టేబుల్ ఎప్పుడు పోతుంది? 14 9 సార్ పోతుంది 126. సో అది. సో టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ నేను ఎందుకు చెప్తాను 10 సార్లు. ఒకరైతే నన్ను కామెంట్ కూడా చేశారు తెలుసా, నన్ను కామెంట్ చేశారు, నీకు ఇవి తప్ప ఇంకేం తెలీదా, ఇవే చెప్తావు ఎప్పుడు అనేసి. నేను ఎందుకు చెప్తానంటే ఇందుకే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం మనం ఎండ్ అయ్యేది దేంతో అంటే ఈ 4 సో అది మాట. సో ఎవరేమనుకున్నా నేను అదే గైడెన్స్ ఇస్తాను. సో అది ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో హైట్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి? 9. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది. ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా నాకు వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? సో వీడియో లెంత్ అయినా పర్వాలేదు, అంటే వీడియో లెంత్ నేను అనుకుంటున్నాను తక్కువ అయితే బాగుంటుందని. సో లెంత్ అయినా పర్వాలేదు, మాకు 1 అవర్ అయినా 40 మినిట్స్ అయినా 50 మినిట్స్ అయినా పర్వాలేదు, ఇలాంటి వీడియోస్ చేయండి అంటే నేను చేస్తాను. సో ఎక్కువ సజెషన్ బట్టి నేను చేస్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ద రేషియో ఆఫ్ లెన్స్ ఆఫ్ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ 2:1. అంటే 2:1 అంట. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఎప్పుడైనా చూడండి ఇలా అడిగినప్పుడు 2:1 ఏమడిగాడు? రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్ అని అడుగుతున్నాడు. చిన్న ట్రిక్ అండి, ఏం లేదు, జస్ట్ ఎప్పుడైనా రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని అడిగితే అవి ఎప్పుడు కూడా రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్కి ఈక్వల్గా ఉంటాయి. అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా రేషియో ఆఫ్ ఏరియాస్ అని అడిగాడు అనుకోండి, సిమిలర్ ట్రయాంగిల్స్ క్వశ్చన్ చెప్తున్నాను, ఇది ట్రిక్ సింపులే. ఏం చేస్తారంటే A² ఇప్పుడు A:B ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే A²:B² చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A:B ఎంత ఇచ్చాడు? 2:1 ఇచ్చాడు 2 ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్కి. సో అప్పుడు అంటే 2²:1² చేయండి. అప్పుడు ఏమవుతుంది ఆన్సరు? 4:1 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి మెథడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చినప్పుడు, ఏరియాస్ అడిగినప్పుడు, ఓకేనా, కొన్ని ఉంటాయి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. ఓకే. సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఎన్టీపీసీలో అయితే ఇంత ఈజీగా అడగడు నాకు తెలిసి. ఎన్టీపీసీలో చాలా అంటే చాలా గట్టిగా అడుగుతాడు క్వశ్చన్ అయితే. సో ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు ఈ లెవెల్లో. ఇది అందుకే చూడండి ఇక్కడ క్వశ్చన్ పేపరు గ్రూప్ డికి సంబంధించిన పేపర్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి, ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఎలా అడిగాడంటే దానికి దీని డిఫరెన్స్ చూడండి. గ్రూప్ డీలో అడిగిన దానికి డైరెక్ట్ అటాక్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఎన్టీపీసీలో చూడండి లాజికల్గా అడుగుతాడు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఎక్స్, వాడే ఎక్స్ అనుకోమంటున్నాడు, సైడ్ని ఎక్స్ అనుకోమంటున్నాడు, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఏ సైడ్. రేషియో అంటే చూడండి, ఎప్పుడైనా రేషియో అని అడిచాడంటే దాని అర్థం 2 ఆటలకి మనం రేషియో తీయాలి. ఓకేనా? 2 ఆటలకి మనం రేషియో తీయాలి. ఒకటి ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇందాక నేను ఫార్ములా చెప్పాను, ఏవని? √3/4 × A² అని. ఓకే, ఇక్కడ వాడు ఏ ప్లేస్లో ఎంత తీసుకోమంటున్నాడు? x² తీసుకోమంటున్నాడు. సరే, x² తీసుకుంటాను. ఇది 2 అంటున్నాడు ఇక్కడ. 2 ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఎంత అండి? A². ఇక్కడ x తీసుకోమన్నాడు కాబట్టి x తీసుకోండి. సో వీటి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. x²కి క్యాన్సిల్ అయిపోద్ది. 4 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? √3:4 అవుతుంది. ఇదే మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది ఆ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే ఫార్ములా బేస్డే మొత్తం అంతా క్యాన్సిలేషన్ చేసుకొని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకేనా? సో అది ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెంత్ అయితే 25 మినిట్స్ అనుకుంటున్నాను. సో 24 మినిట్స్ అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ తోటి, మరికొన్ని టాపిక్స్ తోటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. సో మెథడాలజీ తెలుసుకుందాం. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుందంట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.